హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సాఫ్ట్గా, సింపుల్గా, ఈజీగా, మృదువుగా, దూదిలాగా ఉండే ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నానండి. చిన్న చిన్న హోటల్స్లో చేసే పర్ఫెక్ట్ ఇడ్లీ రెసిపీని చూపిస్తున్నానండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి. ఇడ్లీలు అంతా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. దానికి కాంబినేషన్గా టేస్టీగా ఉండే పల్లీ చట్నీని కూడా చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీలు నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీలో హోటల్ స్టైల్లోని ఇడ్లీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక గ్లాస్ నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు గిన్నెతో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలండి. ఈ టైంలోనే ఇక్కడ నేను ఒక గ్లాసు మినపప్పుకి మనం 3 గ్లాసుల రవ్వను నానబెట్టుకోవాలండి. సన్నటి ఉండే ఇడ్లీ రవ్వను తీసుకున్నానండి. 3 గ్లాసుల వరకు తీసుకోవాలండి. ఈ కొలతలతో మీరు ఇడ్లీలు చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. హోటల్లో ఎలా సాఫ్ట్గా వస్తాయి, ఇంట్లో కూడా మనం అలానే రెడీ చేసుకోవచ్చు. ఇలా 3 గ్లాసులు తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని రెండుటిని మనం ఒక 2 గంటల పాటే నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదండి. 2 గంటలనే మనకు ఈజీగా నానిపోతాయండి. ఇక్కడ పప్పు ఇంకా రవ్వ కూడా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. దానికంటే ఎక్కువ నానబెట్టే అవసరం లేదండి. అస్సలు మనము ఎక్కువసేపు నానబెడతాము, అదే తప్పండి. ఇక్కడ 2 గంటలు మాత్రమే నానబెట్టాలి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అయితే బాగా నానిందండి. మిక్సీ జార్ తీసుకొని పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ని మనం వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి, వెన్నెలగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి, పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా మొత్తం గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రవ్వ కూడా బాగా నానిందండి. ఇలా బాగా రవ్వను పిండేసి మనం పప్పులోకి వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా పిండాలండి, వాటర్ లేకుండా పిండి ఇలా మనం వేసుకోవాలి. దీంట్లో చాలా టేస్టీగా వస్తాయండి ఇడ్లీలు అయితే. 2 వేలితో తుంచితే అంత సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మొత్తం రవ్వను ఇలా పిండేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము మినపప్పు అదంతా 2 కలిసేలా, రవ్వ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత బాగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఉప్పును కూడా ముందే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసినప్పుడే వేసుకోవాలి. దీంట్లోనే ఇడ్లీలు వేసేటప్పుడు అస్సలు మనం కలపొద్దండి దీంట్లో. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి. మీరు 8 అవర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా పులిసిందండి. చూడండి, ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మనం. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందు మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసే ముందు చట్నీ రెడీ చేసుకుందామండి. 1 కప్పు ముందుగా పల్లీలను వేయించి తీసుకున్నానండి. పుట్నాలు కూడా 1/2 కప్పు దాకా వేయించి తీసుకున్నాను. వెల్లుల్లి ఏమో పొట్టు తీయని వెల్లుల్లి 7 నుంచి 8 దాకా తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ 4 నుంచి 5 దాకా వేసుకున్నానండి. వేయించుకొని వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఒక చిన్న లెమన్ సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు కూడా దీంట్లో వేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కూడా ఒక 1/2 కప్పు దాకా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. మన చట్నీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా వాటర్ మిక్సీ జార్లో వేసి
ఇలా మిక్స్ చేసుకొని వేస్తున్నానండి వాటర్. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్నానండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి పోపు పెట్టుకొని మనం నార్మల్ చట్నీలకైతే ఎలా పోపు పెట్టుకుంటానో అదే విధంగా పోపు పెట్టుకొని ఇలా పోపుని చట్నీలో వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇడ్లీ, దోశలో దేనిలో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు పక్కకు పెట్టుకొని చూడండి, ఇక్కడ నేను పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్లు తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకుని మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి అయినా అప్లై చేసుకోవటండి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాటర్ని వేసుకోవాలండి. ఒక గరిటెడు దాకా నేను అన్నిట్లో ఇదే విధంగా వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. చిన్న చిన్న హోటల్లో ఇదే ట్రిక్ వేసి చేస్తారండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు అయితే. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద నేను ఇడ్లీ ప్యాన్ పెట్టుకున్నానండి. ముందుగా పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. ముందుగా మనం ఇడ్లీలు వేసుకున్న ప్లేట్ దానిపైన పెట్టేసి మరొక ప్లేట్ ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు పెడితే చాలండి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఇడ్లీను బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా పొంగినాయి చూడండి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీని మనం ఇలా స్పూన్ ఇలా వాటర్లో ముంచేసి ఇలా ఇడ్లీలు తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చినాయో. చాలా స్పాంజీగా వస్తాయండి. చూస్తేనే తెలుస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా వచ్చినాయి. చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే. 1కి 4 తినేస్తారండి, అంత బాగుంటాయి ఈ చట్నీతో అయితే. ఇప్పుడు అన్ని ఇడ్లీని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చేసుకొని ఈ చట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. చిన్న చిన్న హోటల్లో చేసే ఈ చిన్న టిప్స్ పాటించి చేస్తే మనం ఇడ్లీలు చాలా మృదుగా సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ చేయమంటారు, అంతా బాగుంటాయి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.